ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో వరద బాధితులకు పూర్తి బాసటగా నిలుస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. పునరావాసంపై దృష్టి సారించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. నెల్లూరు, చెన్నై రహదారిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తామని తెలిపారు. వేలాది మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఆహార కూడా అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ సహాయ కార్యక్రమాలను నిమగ్నమై ఉన్నారు. 3 కలెక్టర్లతో కూడా నేను మాట్లాడాను. కేంద్రం నుంచి సహకారం అందిస్తామని చెప్పాను. నెల్లూరు నుంచి చెన్నై మధ్య జాతీయ రహదారి 200 మీటర్ల పైగా గండి కొట్టివేసి రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రి నారాయణ గారు కూడా నాతో మాట్లాడారు. ఆ తర్వాత నేను గడ్కరీ గారితో మాట్లాడి బెర్లిన్లో ఉన్న ఆయన నాకు ఆ తర్వాత నేషనల్ హైవే డైరెక్టర్ నా దగ్గర పంపించారు. వారితో కూడా చర్చించిన తర్వాత ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక పైన ఈ యొక్క గండిని పూడ్చి రాకపోకలు పునరుద్ధరించాలని చెప్పని ఆదేశించడం కూడా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తమిళనాడు యొక్క ముఖ్యంగా చెన్నై ప్రజలకు కావాల్సిన సహకారం అంతా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.